వెల్కమ్ టు D24 న్యూస్. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే మరలా వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథం జోసిన్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పథకాలే మరలా వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబడుతుందని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిని వంగా గీతా విశ్వనాథ్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాకు తెలియజేశారు. ఆమె పిఠాపురం మండలం పి రాయవరం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ తన ఎన్నికల ప్రచారాన్ని దూసుకుపోయారు. అడుగడుగున ఆమెకు మహిళలు చిరునవ్వులతో స్వాగతిస్తూ ఫ్యాన్ గుర్తుకే మీకు ఓటు అంటూ మహిళలు తెలియజేయడం గీతకు ఆనందాన్నిచ్చింది. వీడియోలు పెట్టడం, ఫోటోలు పెట్టడం ఎందుకు అందరికీ నమస్కారం. మాట్లాడకండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పిఠాపురం మండలంలో పి రాయవరం గ్రామంలో కూడా తిరగడం జరుగుతుంది. స్థానికంగా ఉండే నాయకులు, సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ వైస్ చైర్మన్ గారు, అందరూ మొత్తం నాయకులు అందరూ కూడా, గ్రామ కమిటీ అంతా కూడా, అభిమానులు అందరూ కూడా, నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొని ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరిపిస్తున్నారు. మరి ఇక్కడ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని చెప్పి మాజీ సర్పంచ్ గారు, సోదరులు గౌరవలేను మాదేపల్లి వెంకటేశ్వర గారు మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మేమందరం కూడా వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మరి బాబురావు గారు వీరందరూ కూడా, వారి టీము, స్థానికంగా ఉండే నాయకులు అందరూ కూడా కలిసి, మహిళలు, యువకులు అందరూ ఈరోజు రాయవరంలో ప్రతి ఇంటికి కూడా మేము అందరం వెళ్తున్నాం. మరి ఇక్కడ మనందరికీ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మనకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. స్థానికంగా కూడా రాయవరం గ్రామంలో ఉండే మరి అన్ని ఏరియాల్లో కూడా మేము తిరగడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయితే మాకు అన్ని కార్యక్రమాలు జరుగుతాయని కొన్ని ఇప్పటికే ఈ గ్రామంలో చాలా వరకు సిమెంట్ రోడ్లు వేయించడం జరిగింది, డ్రైన్స్ వేయించడం జరిగింది, పైప్ లైన్స్ కూడా వేయించడం జరిగింది. ఇంకొన్ని కార్యక్రమాలు పూర్తి చేయవలసి ఉంది. అవి కూడా చేసి ఆ వాటర్ సమస్య అది కూడా పూర్తిగా లేకుండా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా సమ్మర్ సందర్భంగా కూడా మరి మంచినీటి సమస్య ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చూడాలని కలెక్టర్ గారికి, అదేవిధంగా RWS కూడా ప్రజల తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సమయం జరుగుతుంది కాబట్టి ప్రజాప్రతినిధులు డైరెక్ట్గా అన్నింటినీ పర్యవేక్షించడానికి అవకాశం ఉండదు కాబట్టి అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ చర్యలు చేపట్టాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరోగ్య విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, స్థానికంగా మరి సంక్షేమ పథకాలు అడుగడుగున ఆర్థికంగా ప్రజలను ఆదుకోవడంలో కానీ, ఆరోగ్యశ్రీ అమలుపరచడంలో కానీ అన్ని కార్యక్రమాలు ముందుకు నడిపించడం జరుగుతుంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రజా మద్దతుతో, ప్రజల యొక్క సపోర్ట్తో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. కాబోయే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలని ప్రజలే కోరుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా నేను పి రాయవరం గ్రామ ఓటర్ మహాశైలందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటర్ దేవుళ్ళందరికీ కూడా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా మీ మద్దతు, మీ సపోర్టు మాకు ఉండాలి. మరి ఈ ఎన్నికల్లో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు, ఎంపీ సెలమలశెట్టి సునీల్ గారికి, ఎమ్మెల్యేగా వంగా గీత నాకు ఈ 2 ఓట్లు వేసి మరి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశైలందరినీ కోరి ప్రార్థించారు.